అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఈ రోజు సొంతం చేసేసుకోండి మనం ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసి. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించేందుకు చేపట్టిన మొదటి విడత చర్చలు విఫలమవడంతో రెండో దశ చర్చలకు అమెరికా సిద్దమైంది. శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు ఇవాళ పాక్కు వెళ్లనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం ఇరు దేశాల ప్రతినిధులు ఆయా అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. అయితే తమ బృందం చర్చలకు వెళ్లటంపై ఇరాన్ ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్దమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే మలి విడత చర్చలపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందనేదీ రాలేదు. తమ ప్రతినిధులు పాక్కు చేరుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఇస్లామాబాద్లో రెండవ దఫా చర్చలకు పాక్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నగరంలో వేల కొద్దీ అదనపు బలగాల్ని మోహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన బృందమే మలి దఫా సంప్రదింపుల్లోనూ పాల్గొంటుందని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉంటారు. అణ్వస్త్రాల తయారీ, హర్మూజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మలి విడత చర్చల వైపు యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఈ మేరకు తాజాగా హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించిన ఇరాన్ కార్గో నౌక టౌస్కాను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఆగమని తమ యుద్ధ నౌక చేసిన హెచ్చరికల్ని ఆ నౌక బేఖాతరు చేసిందని అమెరికా దళాలు తెలిపాయి. ఈ మేరకు టౌస్కా నౌకను మెరైన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా చర్య రెండో విడత చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు టెహరాన్ కూడా పంతం వీడటం లేదు. హర్మూజ్ రాకపోకల్ని అడ్డుకుంటోంది. ఫలితంగా చాలా నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాము ప్రయాణించని హర్మూజ్ జలసంధిలో ఇతరులు ప్రయాణించడం అసాధ్యమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. చర్చల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్దార్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు అమెరికా, ఇరాన్ మధ్య విభేదాల్ని తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు అరాక్చీకి తెలిపారు.